గురువుగారు, ప్రతినిత్యం పంచాంగ విశేషాలని తెలుసుకోవాలా? ఆలయంలో కూడా దైవానికి ప్రతినిత్యం పంచాంగ విశేషాలను తెలియజేస్తారు కదా, ఎందుకని? తిథి, వార, నక్షత్ర, కరణ, యోగం, ఈ ఐదింటిని కలిపి పంచాంగము అంటారు. ప్రతి వాళ్ళం కూడా ప్రతిరోజు తిథి చూడాలి, వారం తెలుసుకోవాలి, నక్షత్రం ఏంటో తెలుసుకోవాలి, మన యోగం ఎలా ఉందో తెలుసుకోవాలి, కరణం తెలుసుకోవాలి. ఏంటండి ఇవి తెలుసుకోవటం వల్ల ప్రయోజనం ఏంటంటే, జీవితంలో మనందరం కూడా దేవుణ్ణి నమ్ముతాం కాబట్టి దేవుడి ఆదేశంగా గ్రహాలు ఉంటాయి కాబట్టి ఆ గ్రహాలని, అయ్యా ఈరోజు ఈ పీడ మాకుంది, ఆ పీడ మాకేమి కలగకుండా నువ్వు రక్షించవయ్యా అని స్వామివారిని మనం వేడుకోవటానికి ప్రతి వాళ్ళం కూడా పంచాంగం తెలుసుకోవాలి. కనీసం అన్ని వివరాలు తెలుసుకోకపోయినా ఈరోజు తిథి ఏమిటి, వారం ఏమిటి, నక్షత్రం ఏమిటి, కనీసం ఆ మూడైనా ప్రతి వాళ్ళకి తెలియాలి. ఎందుకంటే ఇది ఆంగ్లమానం ప్రకారం ఈ రోజుల్లో ప్రతి వాళ్ళం కూడా తేదీ అనేది వచ్చింది మనకి. సంవత్సరం ఏమిటి, తేదీ అనేది అది బహుళ ప్రచారంలో మొత్తం ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. ఈరోజు తేదీ ఏమిటి, ఈ మాసం ఏమిటని ఇంగ్లీష్ వాళ్ళకి సంబంధించిన నెల మాత్రమే మనం చెప్పుకుంటున్నాం. కానీ మనకి సంబంధించింది తిథి. ఈ తిథినే తేదీ అంటారు. ఈరోజు తిథి ఏమిటి అని అడిగేవారు పూర్వకాలంలో. ఈరోజు తిథి ఏమిటి అంటే అది తేదీ కింద లెక్క. సరే, కాబట్టి వీటిని జీవుడు అనుకోవాలని చెప్తూ దేవుడికి కూడా చెప్పమంటారు. అది మన ప్రశ్న. ఇక్కడ మనకి ప్రశ్న వెంటనే ఏంటంటే, ప్రశ్నలో మళ్ళీ ఇంకో ప్రశ్న వస్తుంది. ఆయనకి తెలియదా ఈరోజు ఏం తిథో ఏమి నక్షత్రమో స్వామివారికి తెలియదా? నువ్వు చెప్పేంత గొప్పవాడివా? స్వామివారికి, స్వామి ఈరోజు చక్కగా శుక్రవారం మమ్మల్ని అందరినీ ఆశీర్వదించవయ్యా, నువ్వు నిద్ర లేవయ్యా, ఇదిగో ఈరోజు పంచాంగం ఇది స్వామి, ఈ గ్రహం ఇక్కడ ఇలా ఉంది స్వామి, నక్షత్రం ఇలా ఉంది స్వామి అని పంచాంగంలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా స్వామివారికి మనం చెప్తూ ఉంటాం. ఎందుకని చెప్తూ ఉంటాం? మనం చాలాసార్లు చెప్పుకున్నాం, మానవీకరణ. మన అనుకుంటేనే దగ్గరతనం వస్తుంది. మన అని అనుకోకపోతే, నువ్వు వేరు నేను వేరు అని అనుకుంటే, నువ్వు దూరంగా ఉండంటే ఆయన కూడా దూరంగా ఉంటాడు. ఏదైనా మంచి కార్యక్రమం చేయరా అని మన తోటి వాళ్ళకి చెప్తాం, వాడు బాగుపడాలని. ఆ రకంగానే దేవుడికి కూడా మన అనుకుంటున్నాం, ఆయన దేవుడు అనేది కొంచెం పక్కన పెట్టండి, మన అనుకునే భావన చేసి ఒక ఆత్మీయతగా మనలో పొదువుకోవటానికి ఆయనకి పంచాంగ విశేషాలు దేవాలయాల్లో వినిపిస్తూ ఉంటారు. ఇద్దరి మధ్య, జీవుడికి దేవుడికి మధ్య ఆత్మీయతా సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపకరించే అనేక సాధనాల్లో పంచాంగ శ్రవణం కూడా ఒకటి, స్వామివారికి చెప్పటం కూడా ఒకటి.